ఈజిప్ట్ ఇజ్రాయెల్ ప్రజలు బానిసలుగా పనిచేస్తున్న రోజులవి. కానివ్వండి, ఇటుకలు పేర్చండి. బానిసలు బలవంతులుగా మారుతున్నారు. ఇశ్రాయేలీయుల్లో మగ శిశువులందరినీ చంపేయండి, రాజాజ్ఞ. దేవా, ఈ పిల్లవాడిని కాపాడు దేవా. ఈ పిల్లవాడికి మోషే అని పేరు పెడుతున్నాను దేవా అంటూ ఓ తల్లి ప్రాణం విలవిలాడుతున్నప్పటికీ నైలు నదిలో ఒక బుట్టలో పెట్టి నదిలో విడిచిపెడుతుంది. బుట్టలోని మోజేస్ యువరాణి చేతికి చిక్కుతాడు. ఇతన్ని నీటిలో నుంచి తీశాను కనుక ఇతనికి మోషే అని పేరు పెడతాను. రాజు ఆస్థానంలో పెరిగిన మోజేస్ మహాశౌర్యంతో తిరుగులేని నాయకుడిగా విరాజిల్లుతుంటాడు. ఒకరోజు మోజేస్ చూస్తుండగా హెబ్రీయుడుకు మరియు ఐగుప్తునికు గొడవ జరుగుతూ ఉంటుంది. ఈ గొడవలో మోజేస్ ఐగుప్తుని చంపేస్తాడు. ఈ విషయం రాజుకు తెలిస్తే శిక్షిస్తాడేమో అనుకుని మోజేస్ అరణ్యానికి వెళ్ళిపోతాడు. ఏంటి ఆశ్చర్యం అబ్బా? నువ్వున్నది పరిశుద్ధ స్థలం, చెప్పులు విప్పేయి. నేను నిన్ను నియమించితిని, ఇజ్రాయెల్ ప్రజలను నేను కాపాడాలనుకుంటున్నాను అంటూ మోజెస్కి కొన్ని సూచక్రియలు చూపిస్తాడు దేవుడు. మోజెస్ అహరోనుతో కలిసి ఐగుప్తునకు తిరిగి వస్తాడు. నేను ఇజ్రాయెల్ ప్రజలను విడిచిపెట్టాలి. మోజెస్ ఐగుప్తు మీదకి 7 తెగుళ్లు రప్పిస్తాడు. దేశమంతా కప్పలమైంది. మిడతల దండు, పశువులు చనిపోవటం, భయంకరమైన తెగుళ్ళతో ఐగుప్తు రోదన మొదలవుతుంది. దేశం చీకటి కమ్ముకుంటుంది. చివరిగా ఫరో ఒప్పుకుంటాడు. వాళ్ళని పంపించేయండి. మళ్ళీ ఫరో హృదయం కఠినంగా మారుతుంది. వాళ్ళను పట్టుకోండి. మోషే సముద్రం వైపు చూసి తన చేతి కర్ర ఎత్తి చూపుతాడు. సముద్రం 2 పాయలుగా చీలుతుంది. ప్రజలు సముద్రం దాటి వెళ్ళిపోతారు. అయ్యా, మా సమస్యలు కూడా ఇలాగ పాయలుగా చేయదేవా, మాకు దారి చూపించు దేవా.